ఫేక్ పన్నీర్ వర్సెస్ రియల్ పన్నీర్. మనం రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ ఆర్డర్ చేసేది పన్నీర్ బటర్ మసాలా. ఇంట్లో ఏదైనా స్పెషల్ డే అంటే వండుకునేది పన్నీర్ కర్రీ. కానీ ఆ పన్నీర్ నిజమైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇటీవల జరిగిన ఒక ఫుడ్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది. నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో పరీక్షించిన పన్నీర్ శాంపిల్స్లో ఏకంగా 83% క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి. అందులో 40% శాంపిల్స్లో అయితే మన శరీరానికి హాని చేసే డేంజరస్ కెమికల్స్ ఉన్నట్లు తేలింది. ఫేక్ పన్నీర్లో స్టార్చ్, డిటర్జెంట్, సింథటిక్ మిల్క్, చివరికి యూరియా కూడా కలుపుతున్నారని మీకు తెలుసా? మరి మనం రోజు తినే పన్నీర్ రియల్ లేదా ఫేక్ అని ఇంట్లోనే ఎలా గుర్తించాలో చాలా సింపుల్గా టెస్ట్లతో ఈరోజు మన ఫుడ్ ల్యాబ్లో చూద్దాం. చివరి వరకు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అందరికీ నమస్కారం. 99 ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ ప్రవల్లిక. మన భారతీయ వంటకాల్లో ముఖ్యంగా వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది అత్యంత ఇష్టమైన ప్రోటీన్ సోర్స్. దీనికి ఎప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు తయారీదారులు క్వాలిటీని గాలికి వదిలేసి ఫేక్ పన్నీర్ని మార్కెట్లోకి వదులుతున్నారు. అసలు రియల్ పన్నీర్ ఎలా ఉంటుంది, ఫేక్ పన్నీర్ ఎలా తయారవుతుంది, ఈ రెండింటికి తేడా ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అసలైన పన్నీర్ తయారీ విధానం చాలా సింపుల్ అండి. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలని బాగా మరిగించి అందులో కొంచెం నిమ్మరసం లేదా వెనిగర్ వేసి విరక్కొడతారు. ఆ తర్వాత అందులో ఉన్న నీటిని వేరు చేసి ఒక గుడ్డలో కట్టి ప్రెస్ చేస్తారు. అంతే. పాలు, నిమ్మరసం ఈ రెండూ తప్ప రియల్ పన్నీర్లో ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. మరి ఫేక్ పన్నీర్ ఎలా చేస్తారు? ఫుడ్ సేఫ్టీ రిపోర్ట్స్ ప్రకారం ఫేక్ పన్నీర్ తయారీలో వాడే ట్రిక్స్ వింటే మీరు షాక్ అవుతారు. పాల పొడికి నీళ్లు కలిపి అందులో పామ్ ఆయిల్, స్టార్చ్, సింథటిక్ పాలు, చివరికి కొన్ని దారుణమైన కేసెస్లో డిటర్జెంట్, యూరియా కూడా కలుపుతున్నారు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా బరువు కోసం కలిపే స్టార్చ్ వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇది డయాబెటీస్ ఉన్న వారికి చాలా ప్రమాదకరం. పన్నీర్ని చెక్ చేసే 5 సింపుల్ టెస్ట్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. టచ్ అండ్ ప్రెస్ టెస్ట్, చేత్తో చేసే సింపుల్ టెస్ట్ అన్నమాట. అసలైన పన్నీర్ చాలా సాఫ్ట్గా, కొద్దిగా తేమతో ఉంటుంది. దాన్ని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అనిపిస్తూనే దాని షేప్ అది మెయింటైన్ చేస్తుంది. అదే ఫేక్ పన్నీర్ అయితే ప్రెస్ చేయగానే వెంటనే విరిగిపోతుంది, లేదా చూయింగ్ గమ్ లాగా సాగుతూ రబ్బర్ లాగా అనిపిస్తుంది. కొనే ముందు ఒక చిన్న ముక్క నమిలి చూడండి, మీకు తేడా తెలిసిపోతుంది. మీ ఇంట్లో ఒక చిన్న పన్నీర్ ముక్కను తీసుకుని నూనె లేదా వేడి పెనం మీద వేయండి. ప్యూర్ పన్నీర్ అయితే చాలా తక్కువ నీటితో వదులుతుంది, నెమ్మదిగా సాఫ్ట్గా మారుతుంది. అదే ఫేక్ పన్నీర్ అయితే అందులో ఉన్న స్టార్చ్, సింథటిక్ మిల్క్ వల్ల ఎక్కువ నీరు వదిలేసి వెంటనే ముడుచుకుపోయి చిన్నగా అయిపోతుంది. ఇది అన్నింటికంటే పక్కా రిజల్ట్ ఇచ్చే సైంటిఫిక్ టెస్ట్. దీనికోసం పన్నీర్ ముక్కని కొద్దిగా నీటిలో వేసి మరిగించి చల్లారనివ్వండి. ఆ నీటిలో 2-3 చుక్కల అయోడిన్ సొల్యూషన్ వేయండి. మీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఉండే బెటాడిన్ వాడినా పర్వాలేదు. ఆ నీరు గోధుమ రంగులోనే ఉంటే పన్నీర్ ప్యూర్ అన్నమాట. ఒకవేళ ఆ నీరు నీలం లేదా నలుపు రంగులోకి మారిందంటే అందులో ఖచ్చితంగా స్టార్చ్ కలిపారని, అది ఫేక్ పన్నీర్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రియల్ పన్నీర్ నుండి స్వచ్ఛమైన పాలవాసన వస్తుంది. తింటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అదే ఫేక్ పన్నీర్కి సబ్బుల వాసన లేదా కెమికల్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. తింటుంటే రబ్బర్ లాగా సాగుతూ నోట్లో ఏదో వింత టేస్ట్గా మిగిలిపోతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిన్న పన్నీర్ ముక్క వేయండి. రియల్ పన్నీర్ అయితే నీటిలో మెల్లగా సాఫ్ట్ అవుతుంది. ఫేక్ పన్నీర్ అయితే నీటిలో త్వరగా కరిగిపోయినట్లు అవుతుంది, లేదా దానిలో కలిపిన పామాయిల్ వల్ల నీటిపై ఒక నూనె పొర తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. కొనేటప్పుడు పాటించవలసిన సేఫ్టీ టిప్స్ అండ్ జాగ్రత్తలు. ఈ టెస్ట్లతో పాటు పన్నీర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. తెలిసిన లోకల్ డైరీ లేదా నమ్మకమైన బ్రాండ్స్ నుండి మాత్రమే కొనండి. మార్కెట్లో ఎవరైనా చాలా చీప్గా పన్నీర్ ఇస్తున్నారు అంటే అందులో ఖచ్చితంగా కల్తీ జరుగుతున్నట్లే. అయోడిన్ టెస్ట్ చేసిన పన్నీర్ ముక్కను అస్సలు తినకండి, అది కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే. వీధి బండ్ల మీద తొరిగే పన్నీర్ ఐటమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఆ పన్నీర్ ఎక్కడి నుండి వచ్చిందో చెక్ చేసుకోండి. ది బెస్ట్ ఐడియా ఏంటంటే ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవడం అన్నింటికంటే సురక్షితం. పాలు, నిమ్మరసం ఉంటే కేవలం 15 నిమిషాల్లో ఫ్రెష్ పన్నీర్ మనమే చేసుకోవచ్చు. మరి మీరు ఎప్పుడైనా ఇలా పన్నీర్ని టెస్ట్ చేసి చూసారా? ఈ రోజు నేను చెప్పిన టెస్ట్లో మీరు ఏది ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే పన్నీర్ అంటే ప్రాణం ఇచ్చే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇది వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.